హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని యూనిట్ 4 నుంచి స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ అనేటువంటి చాప్టర్లో ఫస్ట్ పార్ట్ అనమాట, చేంజ్ ఆఫ్ హార్ట్. దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చేంజ్ ఆఫ్ హార్ట్. లెసన్లోకి వెళ్ళడానికంటే ముందు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. విచ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ డూ యూ ప్లే అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏ గేమ్స్ ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం. సెకండ్ది, రీడ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో, టాక్ అబౌట్ దెమ్ అండ్ మేక్ ఎ లిస్ట్. విచ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ డూ యూ ప్లే ఫర్ ఫన్. ఫన్ కోసం ఏ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ విచ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ డూ యూ ప్లే ఫర్ కాంపిటీషన్ అంటే ఫన్నీగా ఆడేవి కొన్ని ఉంటాయి, పోటీగా కొంచెం సీరియస్గా ఆడే గేమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఖచ్చితంగా గెలవాలి అని ఆడేవన్నీ కాంపిటీషన్ గేమ్స్. థర్డ్ది, హౌ డూ యూ ఫీల్ వెన్ యూ విన్ ఆర్ లూజ్. సో గెలిచినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఓడిపోయినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, రెండింటిని సమానంగా తీసుకోగలుగుతారా. గెలిచినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఓడిపోయినప్పుడు కొంచెం బాధ ఉండొచ్చు, బట్ ఈక్వల్గా తీసుకోవాలి అని చెప్పడం అనమాట ఈ లెసన్లో. ఫోర్త్ది, వర్క్ ఇన్ పేర్స్. సో టిక్ పెట్టాలా. ఫ్రెండ్లీ మ్యాచెస్ అంటే ఏంటివి. ఒకటి, మ్యాచెస్ ప్లే టు విన్ ఏ ట్రోఫీ గెలవడానికి ఆడే మ్యాచ్ని ఫ్రెండ్లీ మ్యాచెస్ అంటామా, లేదా వితౌట్ కాంపిటీషన్ ఆడే మ్యాచ్లా. ఫ్రెండ్లీ మ్యాచెస్ అంటే వితౌట్ కాంపిటీషన్ కదా, పోటీ ఉండదన్నమాట. ఫ్రెండ్లీగా ఆడతాం అంటే గెలవచ్చు ఓడిపోవచ్చు, సిల్లీగా తీసుకుంటూ ఉంటారు. సెకండ్, ఆపనెంట్ అంటే మీనింగ్ ఏంటి. సమ్మన్ హూ యూ కంపీట్ విత్, నువ్వు ఎవరితో అయితే పోటీ పడతా ఉన్నావో వాళ్ళని ఆపనెంట్స్ అంటాము. సమ్మన్ యూ వాంట్ టు బి పార్ట్నర్ విత్, పార్ట్నర్స్ని ఆపనెంట్ అంటారా. నో, ఆప్షన్ 1 అది. నెక్స్ట్, టాలీ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి ఇక్కడ. ఫైనల్ మార్క్స్ అనే రిపోర్ట్ కార్డ్ ఆర్ రికార్డ్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ గేమ్ ఆర్ మ్యాచ్. సో గేమ్ ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు స్కోర్ కౌంట్ చేసుకుంటూ ఉంటారు కదా, పాయింట్స్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని టాలీ ఆఫ్ మార్క్స్ అంటాం అనమాట. ఫోర్త్ది, స్పోర్టింగ్ స్పిరిట్. ఏంటి క్రీడా స్ఫూర్తి. స్పోర్టింగ్ స్పిరిట్ అంటే ఏంటి. ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్ ఇన్ ఏ గేమ్, ఒక గేమ్లో రూల్స్ని ఫాలో అవ్వడమా స్పోర్టింగ్ స్పిరిట్ అంటే. లేదా బీయింగ్ ఫెయిర్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ ప్లేయర్ ఇన్ ఏ గేమ్, ఆ గేమ్లో నిజాయితీగా ఉంటూ ప్రతి ఒక్క ప్లేయర్ని రెస్పెక్ట్ ఇవ్వడమా. ఆప్షన్ బి అనమాట, అంటే 2. ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, లెట్ అస్ రీడ్. లెసన్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ పార్ట్, ప్రభాత్ ఆల్వేస్ వాంటెడ్ టు విన్. సో ప్రభాత్ అనేటువంటి ఒక స్టూడెంట్ ఉంటాడు. హీ ఆల్వేస్ వాంటెడ్ టు విన్ అనమాట. ఎప్పుడు గెలవాలని కోరుకుంటూ ఉంటాడు. ఏ గేమ్ ఆడినా కూడా, ఏ కాంపిటీషన్లో పాల్గొన్నా కూడా గెలవాలి అనేటువంటి మనస్తత్వం ప్రభాత్ది. హిస్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ సెడ్ దట్ హీ డిడ్ నాట్ నో హౌ టు యాక్సెప్ట్ డిఫీట్. సో వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారనమాట, అతడు ఓటమిని యాక్సెప్ట్ చేయలేడు. డిఫీట్ అంటే ఓడిపోవడం అనమాట, ఓటమిని యాక్సెప్ట్ చేయలేడనమాట. అంటే తట్టుకోలేడు మనిషి. ఓడిపోయినప్పుడు ప్రభాత్ అస్సలు భరించలేడు. ద ఫ్యాక్ట్ వాస్ దట్ హీ కుడ్ నాట్ బేర్ లూజింగ్, నాట్ ఈవెన్ అట్ మార్బుల్స్. ఆఖరికి గోళీలాటలో కూడా, అంటే చాలా చిన్న గేమ్స్లో కూడా ఓటమిని తట్టుకోలేడనమాట అటువంటి వ్యక్తి. హీ ఫెల్ట్ సో గుడ్ వెన్ ఈ వన్ దట్ ఈ నెవర్ వాంటెడ్ టు గివ్ అప్ దట్ ఫీలింగ్. సో అతను గెలిచినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకే ఆ ఫీలింగ్ని ఎప్పుడు పోగొట్టుకోవాలనుకోడు. ఎందుకంటే ఎప్పుడు ఏ గేమ్ ఆడినా కూడా గెలవాలి అదొక్కటే తన యాంబిషన్. ఆన్ ద కాంట్రరీ, దానికి భిన్నంగా, దానికి ఆపోజిట్గా, లూజింగ్ మేడ్ హిమ్ ఫీల్ టెర్రిబుల్. ఓడిపోయినాడంటే చాలా టెర్రిబుల్ ఫీల్ అవుతాడనమాట. అంటే చాలా భయంకరంగా ఇంకా బాధపడతాడు, చాలా అన్హ్యాపీ. హీ థాట్ దట్ లూజింగ్ వాజ్ ద వర్స్ట్ థింగ్ దట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీవన్. సో అతని దృష్టిలో ఓడిపోవడం అనేది ఇంకా దానంత వరస్ట్ థింగ్ ఇంకోటి ఉండదు ఎవరికైనా. అంటే వాళ్ళ లైఫ్లో ఓడిపోవడం అనేది వరస్ట్ థింగ్ అని నమ్ముతూ ఉంటాడు ప్రభాత్. ఇఫ్ ప్రభాత్ సెన్స్డ్ దట్ హీ వుడ్ లూజ్ ఎ గేమ్, హీ వుడ్ నాట్ ప్లే ఇట్. సో ఎట్లా అతను ముందే గ్రహించినాడు అనుకో, నేను ఈ ఆట ఆడితే ఓడిపోతాను అని అనుకుంటే అసలు గేమే ఆడ్డంట అది. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ పార్టిసిపేట్ చేయడానికి పోయినాడు, సంథింగ్ క్రికెటో కబడ్డీనో ఏదో ఒకటి, ఓడిపోతాను అని అతనికి అనిపించింది అనుకో, ఇంకా ఆడ్డంట ఆ గేమ్. ఇంకా హీ వుడ్ నాట్ ప్లే ఇట్. హీ వుడ్ టేక్ పార్ట్ ఓన్లీ వెన్ హీ వాస్ షూర్ ఆఫ్ విన్నింగ్. సో ఎప్పుడు ఆడతాడంటే గెలుస్తాను అనే నమ్మకం ఉంటేనే ఆడతాడు, లేదంటే ఆడ్డంట. ఈవెన్ ఇఫ్ ద గేమ్ లాస్టెడ్ ఓన్లీ ఫర్ ఎ మినిట్, ఒక్క నిమిషం గేమ్ అయినా సరే గెలుస్తాను అనే నమ్మకం ఉంటేనే ఆడతాడు. యూ కుడ్ నాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ ప్లేయింగ్ ద కైండ్ ఆఫ్ గేమ్స్ హీ వాజ్ రియలీ గుడ్ అట్, లైక్ బ్యాడ్మింటన్. కానీ బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడతాడు, అందుకే ఖచ్చితంగా ఆడుతూ ఉంటాడనమాట. ఈ బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్ ఖచ్చితంగా ఆడతాడు, ఎందుకంటే అతను చాలా బాగా ఆడగలుగుతాడు. ఎందుకంటే గెలుస్తాననే నమ్మకం అనమాట. అతనికి గేమ్ బాగా వస్తుంది బ్యాడ్మింటన్. ఏ న్యూ స్టూడెంట్ జాయిన్ ప్రభాత్ స్కూల్. సో ఇట్లా ఉండగా ఓ రోజు ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అయినాడు తన స్కూల్లోనే. అండ్ హిజ్ నేమ్ వాజ్ సూర్య. తన పేరు సూర్య. సూర్య వాజ్ అన్ ఎక్సలెంట్ బ్యాడ్మింటన్ ప్లేయర్.
ఇప్పటిదాకా ప్రభాత్ బాగా ఆడేవాడు అన్నాం కదా, ఈ కొత్తగా వచ్చినటువంటి సూర్య కూడా చాలా అద్భుతంగా ఆడతాడనమాట బ్యాడ్మింటన్. ప్రభాత్ వెయిటెడ్ ఫర్ ద లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ది మంత్. సో ప్రభాత్ వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రతి నెలలో చివరి శుక్రవారం కోసం. లాస్ట్ ఫ్రైడే వాజ్ సిగ్నిఫికెంట్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ ఫ్రైడే సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దిస్ వాజ్ వెన్ ద కోచ్ కండక్టెడ్ ఫ్రెండ్లీ మ్యాచెస్ ఇన్ ద గేమ్స్ పీరియడ్. ఎందుకంటే ప్రతి మంత్ లాస్ట్ ఫ్రైడే ఫ్రెండ్లీ మ్యాచెస్ కండక్ట్ చేస్తారనమాట కోచ్. కండక్టెడ్ అంటే ఆర్గనైజ్డ్, అవి నిర్వహించడం ఆ గేమ్స్ని. The teams were decided on Monday, and it was no surprise when Prabhat and Surya were chosen to play a round against each other. సో ఇంకా ఫ్రైడే గేమ్స్ కదా, మండేనే టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా అర్థమైపోయింది, ఇద్దరు ఆపోజిట్ పడినారు. అంటే ఒకరికొకరు అపోనెంట్ అనమాట. ఎవరు? ప్రభాత్ అండ్ సూర్య. ప్రభాత్ వాజ్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కీపింగ్ స్కోర్ ఫర్ దేర్ మ్యాచ్. సో ఇంకా ఆ మ్యాచ్లో స్కోర్, బ్యాడ్మింటన్ కదా, ఎవరు స్కోర్ చేయాలంటే ఇంకా ప్రభాత్ మీదనే బాధ్యత అంతా, ఎందుకంటే ప్రభాత్ బాగా ఆడతాడు కాబట్టి. ఆన్ వన్ హ్యాండ్ ప్రభాత్ ప్రిపేర్డ్ ఫర్ ద మ్యాచ్ విత్ గ్రేట్ సీరియస్నెస్. సో మండేనే టీం సెలెక్ట్ అయిపోయింది, ఫ్రైడే మ్యాచ్. సో ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు చాలా సీరియస్గా, ఎట్లన్నా గెలవాలి అనే మనస్తత్వం కదా ప్రభాత్ది, అందుకే చాలా సీరియస్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాడు. సూర్య ఆన్ ద అదర్ హ్యాండ్ సీమ్డ్ రిలాక్స్డ్, నాట్ టేకింగ్ ద థింగ్స్ సీరియస్లీ అట్ ఆల్. ఇంకో పక్క సూర్యకి మ్యాచ్ ఉంది కదా, బట్ ఏమాత్రం పట్టించుకోకుండా చాలా రిలాక్స్డ్గా, చాలా కూల్గా ఉన్నాడనమాట. హీ వాక్డ్ అబౌట్ ద హోల్ టైమ్ స్మైలింగ్ అండ్ క్రాకింగ్ జోక్స్ అబౌట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. సో ప్రాక్టీస్ ఏం పెద్దగా చేయట్లేదు కానీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, నవ్వుతున్నాడు, జోక్స్ వేసుకుంటూ ఉన్నాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఫ్రైడే వచ్చింది. బట్ ఆన్ ఫ్రైడే అట్ ద బ్యాడ్మింటన్ కోర్ట్ సూర్య వాజ్ ఎ రియల్ ఫినామినన్. కానీ ఆ రోజు అసలైన గేమ్ వచ్చిన రోజు ఫ్రైడే ఆ బ్యాడ్మింటన్ కోర్ట్లో సూర్య అనే రియల్ ఫినామినన్ అంట. ఫినామినన్ అంటే చూడండి, సమ్వన్ హూ హ్యాస్ స్పెషల్ క్వాలిటీస్. ఆ రోజు అద్భుతంగా అన్నాడు అనమాట బ్యాడ్మింటన్. ఎవరు? సూర్య. ప్రభాత్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు కదా సీరియస్గా, మన సూర్య ఏమో టైంపాస్ చేసుకుంటా, ఎంజాయ్ చేస్తా, ఫ్రెండ్స్తో జోక్స్ చేసుకుంటూ తిరిగినాడు. కాకపోతే మ్యాచ్ రోజున మాత్రం సూర్య అద్భుతంగా ఆడినాడు. హీ వన్ పాయింట్స్ అగైన్ అండ్ అగైన్. పాయింట్స్ కొడతానే ఉన్నాడు ప్రతిసారి. లాఫింగ్ అండ్ జోకింగ్ ఆల్ ద టైమ్. గేమ్ ఆడేటప్పుడు కూడా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉన్నాడు. హవెవర్ సూర్య వాజ్ పేయింగ్ సో లిటిల్ అటెన్షన్ టు ద మ్యాచ్ దట్ ప్రభాత్ మేనేజ్ టు చేంజ్ ద స్కోర్ బోర్డ్ వైల్ హిజ్ అపోనెంట్ వాజ్ లుకింగ్ ఎల్స్వేర్. సూర్య ఏమో పెద్దగా పట్టించుకోవట్లేదనమాట మ్యాచ్ అంటే ఎలా జరుగుతుంది, స్కోర్ ఎలా వేస్తూ ఉన్నారని చెప్పి. అందుకే ప్రభాత్ ఏం చేసినాడంటే తెలియకోకుండా దొంగగా స్కోర్ బోర్డ్ని చేంజ్ చేసినాడు. అంటే ఎవరికి పాయింట్స్ వస్తున్నాయి? సూర్యకి. కానీ పాయింట్స్ రాకోకుండా తన పాయింట్స్ తన ఖాతాలోకి వేసుకుంటూ ఉన్నాడు ప్రభాత్, తన స్కోరర్ ద్వారా ఏదో విధంగా మేనేజ్ చేసినాడు. ప్రభాత్ మేనేజ్ టు విన్ బై చీటింగ్. లాస్ట్కి మోసం చేసేసి ప్రభాతే గెలిచినాడు అనమాట. ప్రభాత్ టీం గెలిచేలాగానే చేసినాడు. హీ మేడ్ ఎ బిగ్ థింగ్ ఆఫ్ హిస్ విన్ బట్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ టు సూర్య. సో ఇంక గెలిచినాడు కదా, చాలా అంటే అరుపులు కేకలు అన్నీ ఉంటాయి కదా, చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. బట్ సూర్య అది కూడా పెద్దగా పట్టించుకోలేదన్నమాట. అంటే తనకు పాయింట్స్ వచ్చినాయని తెలుసు సూర్యకి, కాకపోతే పట్టించుకోలేదు కూడా. ఇట్స్ బీన్ ఫన్, వీ షుడ్ ప్లే అగైన్ సమ్ అదర్ టైమ్ సెట్ సూర్య. చాలా బాగా జరిగింది మ్యాచ్, బాగా ఆడినాము, ఇంకొకసారి మనం కలిసి ఆడదాం అన్నాడు అనమాట సూర్య. తను ఓడిపోయిన విషయం కూడా పట్టించుకోలే. ఇది బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు. సో లెటస్ డిస్కస్. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. ప్రభాత్ వుడ్ యాక్సెప్ట్ లూజింగ్ టు ఎనీవన్ ఈజీలీ. సో ఓటమిని ఒప్పుకుంటాడు అతను? నో, ఫాల్స్. వాట్ వాజ్ స్పెషల్ అబౌట్ ద లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ఈచ్ మంత్? ఏం జరుగుతుంది లాస్ట్ ఫ్రైడే? ఫ్రెండ్లీ మ్యాచెస్ కండక్ట్ చేస్తారు కోచ్. హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద స్కోర్ ఫర్ ద మ్యాచ్? స్కోర్ని మెయింటైన్ చేసే వాళ్ళని ఏమని పిలుస్తాం? స్కోరర్ ఉంటారు అనమాట, అంపైర్ కానీ స్కోరర్. డూ యూ థింక్ ప్రభాత్ విష్ టు ప్లే అనదర్ మ్యాచ్ విత్ సూర్య? సో ప్రభాత్ ఆడతాడంటారా ఇంకో మ్యాచ్ సూర్యతో? ఏమో చూద్దాం. పార్ట్ 2. ఆన్ దట్ డే ఎవ్రీవన్ వాజ్ డిస్కసింగ్ దేర్ గేమ్ అండ్ హౌ ప్రభాత్ హ్యాడ్ ప్లేడ్ సో వెల్. సో ఆ రోజు అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు, ప్రభాత్ ఎంత బాగా ఆడినాడు, అంత బాగా గెలిచినాడు మ్యాచ్ని అన్న విషయం గురించే మాట్లాడుతూ ఉన్నారు. సర్ప్రైజింగ్లీ ప్రభాత్ కుడ్ నాట్ స్లీప్ వెల్ దట్ నైట్. కానీ ఆ రోజు ప్రభాత్కి నిద్ర పట్టలేదన్నమాట. హీ హ్యాడ్ వన్ ద గేమ్ బట్ ఈ డిడ్ నాట్ ఫీల్ యాజ్ హ్యాపీ యాజ్ యూజువలీ డిడ్. అతను గేమ్ గెలిచినాడు, బట్ రెగ్యులర్గా గెలిచినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పాం కదా, ఆ హ్యాపీనెస్ లేదు. ఎందుకు? నిజాయితీగా వచ్చిందా ఆ గెలుపు? స్కోర్ని చేంజ్ చేసి చీట్ చేసి గెలిచాడు కదా, సో నైట్ నిద్ర పట్టట్లేదు, ఆ హ్యాపీనెస్ లేదనమాట. వాట్ వాజ్ సర్ప్రైజింగ్ వాజ్ దట్ సూర్య డిడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ లూజింగ్. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఓడిపోయినందుకు సూర్య అస్సలు పట్టించుకోవట్లే, కొంచెం కూడా బాధ లేదు సూర్యలో. వాట్ వాజ్ మోర్ సర్ప్రైజింగ్ వాజ్ దట్ ప్రభాత్ సా, ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు,
ప్రభాత్ సా సూర్య ప్లేయింగ్ బాస్కెట్బాల్ ద నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే సూర్య బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటే చూసినాడనమాట ప్రభాత్. సూర్య వాజ్ సో హోప్లెస్ అట్ ఇట్ దట్ ఈ కుడ్ నాట్ స్కోర్ ఎ బాస్కెట్ ఫర్ 10 మినిట్స్. హోప్లెస్ ఎందుకంటే ఇతనికి రాదు ఏది ఈ బాస్కెట్బాల్ ఆడడం రాదు. 10 నిమిషాలు ఆడినా ఒక్క గోల్ కూడా కొట్టలేడనమాట. యట్ హీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ద గేమ్. కానీ చాలా ఎంజాయ్ చేసినాడు. సూర్యకి రాదు ఆ బాస్కెట్ అంటే. హిజ్ హ్యాపీ స్మైల్ నెవర్ లెఫ్ట్ హిస్ ఫేస్. కొంచెమన్నా బాధపడాలి కదా ఓడిపోయినందుకు. కానీ ఆ బాధ కనిపించట్లేదు అనమాట సూర్యలో. బాస్కెట్బాల్ ఆడుకుంటూ ఉన్నాడు. రాదు తనకి బాస్కెట్బాల్ ఆడడం, బట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ప్రభాత్ కెప్ట్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ సూర్య ఫర్ సమ్ డేస్. ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రభాత్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. కెప్ట్ ఏ క్లోజ్ వాచ్ అని అంటే అబ్జర్వ్ చేయడం దగ్గర నుంచి అని. కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. హీ వాస్ గ్రేట్ అట్ సమ్ థింగ్స్, టెరబుల్ అట్ అదర్స్, బట్ వాట్ వాస్ కామన్ వాస్ ద ఎంజాయ్మెంట్. సూర్య కొన్ని పనులు చాలా బాగా చేస్తాడు, కొన్ని సరిగా రావు. అంటే ఎగ్జాంపుల్ ఇదనమాట. బ్యాడ్మింటన్ బాగా ఆడతాడు సూర్య కూడా, కానీ బాస్కెట్బాల్ రాదు కదా. అట్లా చాలా విషయాలు కొన్ని బాగా చేస్తాడు, కొన్ని బాగా రావు. కానీ కామన్ థింగ్ ఏంటంటే రెండింటినీ ఎంజాయ్ చేస్తాడు. గెలిచినా ఎంజాయ్ చేస్తాడు, ఓడిపోయినా ఎంజాయ్ చేస్తాడు. హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ. సో సమానంగా అనమాట. యాజ్ ప్రభాత్ వెంట్ ఆన్ విత్ హిస్ అబ్జర్వేషన్, హీ రియలైజ్ దట్ టు ఎంజాయ్ ఎ గేమ్ యూ డిడ్ నాట్ నీడ్ ఎ స్కోర్ బోర్డ్ టు కీప్ ఎ టాలీ ఆఫ్ యువర్ స్కోర్స్. సో అర్థమైంది ప్రభాత్కి. ఏంటి గేమ్ని ఎంజాయ్ చేయాలంటే ఇంకా స్కోర్ బోర్డ్ ఉండాలా, వాటిని టాలీ చేసుకుంటూ ఉండాలంటే ఇతనికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, తనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇట్లా నోట్ చేసుకుంటూ ఉండడం, ఇది కాదు ఎంజాయ్మెంట్ అంటే. నెయిదర్ డిడ్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ విన్నింగ్ నార్ లూజింగ్. అంటే గెలుపు అంటే గెలుస్తామా లేదా అని టెన్షన్ పడడం కాదు, ఓడిపోతామని టెన్షన్, ఇవి కూడా ఉండకూడదు. యూ నీడెడ్ టు ఎంజాయ్ ద గేమ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. గేమ్ని ఎంజాయ్ చేయాలి అంతే. గేమ్ని గేమ్ లాగా ఎంజాయ్ చేయాలి. వాట్ మ్యాటర్స్ ఈజ్ ట్రయింగ్ టు డూ వెల్ అండ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. సో ఏంటంటే మన చేతుల్లో ఉన్నది మన శక్తి సామర్థ్యాల మేరకు ఆడడం, ఆ పని చేయడం, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడం, ఇది మాత్రమే ఇంపార్టెంట్. గెలుపోవటములు అనేది కామన్గా ఉంటాయి అని. ప్రభాత్ లర్న్ సంథింగ్ త్రూ ద అబ్జర్వేషన్స్ ఎవ్రీ డే. సో దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తా చాలా విషయాలు నేర్చుకున్నాడు అనమాట. సూన్ రియలైజింగ్ ద చేంజ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆ విధంగా తనలో చేంజ్ వచ్చింది, తన హార్ట్లో చేంజ్ వచ్చిందనమాట. అందుకే ఈ లెసన్ పేరు చేంజ్ ఆఫ్ హార్ట్ అని పెట్టారు. హీ హ్యాడ్ ఈవెన్ బిగన్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్. సో చిన్న చిన్న గేమ్స్ ఆడడం కూడా స్టార్ట్ చేసినాడు, అంటే దాగుడు మూతలు. అండ్ ఫెల్ సాడ్ వెన్ ఎవర్ ఇట్ వాజ్ అబౌట్ టు ఎండ్. గేమ్ ఎండ్ అయ్యే టైంకి బాధపడేటోడు, అప్పుడే అయిపోయిందే అని చెప్పేసి. అంటే ఆ చిన్న గేమ్స్ని కూడా స్టార్టింగ్లో ఆడేవాడు కాదు ప్రభాత్. గెలుస్తానంటేనే ఆడేవాడు కదా. సో ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు, గెలిచినా ఓడినా పర్లేదు అన్నట్టు. గేమ్ అయిపోతూ ఉంటే అప్పుడే అయిపోయిందే అని బాధపడేవాడు అనమాట. హీ ఆల్సో స్టార్టెడ్ జోకింగ్ వైల్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఇంతకుముందు సీరియస్గా ఆడేవాడు కదా, ఇప్పుడు జోక్స్ వేస్తూ ఉన్నాడు. సూన్ ద అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టాకింగ్ అమాంగ్స్ట్ దెమ్సెల్స్. ఆ విధంగా ఇంకా మిగిలిన స్టూడెంట్స్ కూడా తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. గుడ్ ఫన్ ప్లేయింగ్ విత్ ప్రభాత్తో ఇంతకుముందు ఆడేటప్పుడు సీరియస్గా ఉండేది కదా, ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ప్రభాత్తో ఆడడం బాగుంది. దట్ ఫెలో డెఫినెట్లీ హ్యాస్ ఎ గ్రేట్ స్పోర్టింగ్ స్పిరిట్. ఆ అబ్బాయికి ఈ స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ఉంది, క్రీడా స్ఫూర్తి అనేది ఉంది. ఏంటి క్రీడా స్ఫూర్తి అంటే గెలుపోవటములను సమానంగా తీసుకోవడం అనమాట. సో ఆ విధంగా మంచి ఫ్రెండ్స్ కూడా అయినారు లాస్ట్లో అందరూ. బాగుంది కదా. ఇది చేంజ్ ఆఫ్ హార్ట్ అనమాట. గేమ్స్ విషయంలో మనం తీసుకోవాల్సిండేది. అంటే గెలుపోటములు సమానము రెండింటిని. అంటే గెలిచినప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఓడిపోయినప్పుడు బాధపడతాం, బట్ అక్కడ దాకానే ఉండాలి. దాని తర్వాత రెండింటిని ఈక్వల్గా తీసుకోవడం నేర్చుకోవాలన్నమాట. బాగుంది కదా లెసన్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.